హాయ్, మీకు గుర్తుందా? కొన్ని వారాల క్రితం బంగ్లాదేశ్ వీధులన్నీ ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఇప్పుడు ఆ స్థాయి ఆందోళనలు కనిపించడం లేదు. కానీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. వచ్చే నెల 12న జరగబోయే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు దేశాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. దేశ భవిష్యత్తుకు, ప్రజాస్వామ్య మనుగడకు ఈ ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. మన పొరుగునే ఉన్న బంగ్లాలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకపోతే ఆ ప్రభావం మనపైన కూడా పడుతుంది. నిన్న మొన్నటి వరకు ఆందోళనలు, హింస, వీధి పోరాటాలు, పొరుగు దేశంపై విషం చిమ్మడం వంటి అంశాలతో ఉద్రిక్తంగా ఉన్న బంగ్లాదేశ్ ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే బంగ్లాదేశ్ రణరంగంగా మారిపోయింది. ఓవైపు పాకిస్తాన్ జోక్యం, మరోవైపు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేకపోవడం, విద్యార్థి సంఘాల ఆందోళనలు ఇవన్నీ బంగ్లాదేశ్ ఎన్నికల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయన్న నమ్మకం బంగ్లాదేశ్ ప్రజల్లో కనిపించడం లేదు. హసీనాను గద్దె దించేందుకు జూలైలో ఐక్య వేదికగా ఉద్యమించిన బంగ్లా యువత ఇప్పుడు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తుంది. 2024 నుంచి సాగుతున్న ఆందోళనలు కేవలం తమ స్వేచ్ఛ కోసం కావని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసమని బంగ్లాదేశ్ విద్యార్థి లోకం జంజీ బలంగా నమ్ముతోంది. దేశం ఎటువైపు వెళ్తుందా అన్న సంధి దశలో ఎలక్షన్ కమిషన్ ఏ చిన్న తప్పు చేసినా దేశం మళ్లీ భగ్గుమనే ప్రమాదం ఉంది. అసలు ఈ జనరల్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయో తెలియాలంటే షాజలాల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరగబోయే స్టూడెంట్ ఎలక్షన్స్ ఒక టెస్ట్ లాంటివి అని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగితే అది దేశం మొత్తం జరగబోయే ఎన్నికలకు ఒక హెచ్చరిక అవుతుందట. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పతనమయ్యాక ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దీనికి దివంగత బేగం ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ నాయకత్వం వహిస్తున్నారు. బ్రిటన్లో ప్రవాసం వీడి ఈ మధ్యనే స్వదేశానికి చేరుకున్నారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూసిన బీఎన్పీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీకే అధికారం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా తమకు స్వాగతం చెప్పే సవాళ్ల గురించే ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. అతిపెద్ద సవాలు మిత్రపక్షాల నుంచే. జమాతే ఇస్లామీ, హెషాజత్ వంటి మత ఛాందసవాద సంస్థలతో ఎలా వ్యవహరించాలన్నది అర్థం కాని పరిస్థితి. 10 ఏళ్లుగా ప్రవాసంలో ఉన్న తారిక్ రెహమాన్కు ప్రభుత్వాన్ని నడిపించే అనుభవం ఉందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అవామీ లీగ్పై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం బంగ్లాదేశ్ రాజకీయాలకే ప్రమాదకరంగా మారింది. ప్రధాన పార్టీ లేకుండా ఎన్నికలు నిర్వహించడం అంటే అది ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే అవుతుంది. అందుకే అవామీ లీగ్ నేతలంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారికంగా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కావడంతో 3 ప్రధానమైన విషయాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొదటిది, మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి సహకరిస్తుందా లేదా అన్నది. ఇక రెండోది, బంగ్లాదేశ్ ఆర్మీ ఈ ఎన్నికలను హైజాక్ చేసి తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి తలెత్తుతుందేమోనని అనుమానం. ఇక చివరిగా జంజీ విద్యార్థి సంఘాలు, ఇస్లామిక్ గ్రూపులు. ఒకవేళ ఎన్నికలు సజావుగా జరగకపోయినా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడకపోయినా పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఆర్మీ జోక్యం చేసుకుంటే అది మరో రకమైన సంక్షోభానికి దారితీస్తుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే అన్ని వర్గాల ఆమోదం తప్పనిసరి. బంగ్లాదేశ్ పరిణామాలకు సంబంధించి మన దేశానికి ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రమేయం. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాకిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించడానికి వేగంగా పావులు కదుపుతోంది. ట్రేడ్, ట్రావెల్ ఒప్పందాలను తిరిగి తెరుస్తున్నారు. ఇది ఢాకాలో పాకిస్తాన్ ప్రభావం పెరగడానికి దారితీస్తుంది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఢాకా కేంద్రంగా పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఇస్లామిస్టు శక్తులు బలపడితే అది భారత వ్యతిరేక చర్యలకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. తారిక్ రెహమాన్ లాంటి నాయకులు అధికారం కోసం చూస్తుంటే విద్యార్థులు మార్పు కోసం చూస్తున్నారు. యాంటీ ఇండియా సెంటిమెంట్, మతతత్వ శక్తుల విజృంభణ, పాకిస్తాన్ జోక్యం వంటి విషయాలు ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ ఎన్నికలు బంగ్లాదేశ్కు శాంతి మార్గం చూపిస్తాయా లేదా అన్నదే అసలు ప్రశ్న.